కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణతేజ గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సార్. సో ఫస్ట్ మురళి గారు మీ దగ్గరికి వస్తాను నేను. ఫస్ట్ మురళీ మనోహర్ గారు, నిజంగా 3 రోజులు బడ్జెట్ మీద అంటే ఈసారి బడ్జెటే ఎటువంటి పొలిటికల్ అప్పీస్మెంట్ కనిపించకుండా ఉంది అనేది ఆర్థిక విశ్లేషకులు చెప్పే మాట. సో బట్ పాలిటిక్స్ డెఫినెట్ గా ఇందులో ఉంటాయి. రాజకీయ పార్టీలు వాళ్ళ వైఖరిని ఖచ్చితంగా చెప్పాలి, లేదా వాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించి ప్రశ్నలు లేవనెత్తాలి. విపక్షాలు, అధికార పార్టీ సమాధానాలు చెప్పాలని ఎవరైనా సరే కోరుకుంటారు. మేధావి వర్గం, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా కోరుకుంటారు ఎంతో కొంత. బట్ ఇదేం జరగట్లే. 3 రోజుల నుంచి చూస్తూ ఉంటే వాయిదాలు జరుగుతూ ఉన్నాయి, ఘెరావులు జరుగుతూ ఉన్నాయి, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తోంది? ఏం జరుగుతుంది 3 రోజుల వ్యవధిలో? మీ అభిప్రాయం ఏంటి? నేనే కాదు, దేశమంతా కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ అంటే ఇంతకు ముందు ఏముండేదంటే ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది, దానిపైన చర్చ జరుగుతుంది, ఆపోజిషన్ తప్పకుండా ప్రశ్నిస్తుంది, ఏది మంచి ఏది చెడు చెప్తుంది అని. ఇప్పుడు అలా కాకుండా ఏమైపోతుందంటే రాహుల్ గాంధీ గారు వస్తారు, ఒక విదేశీ పర్యటన చేసి వస్తారు, ఒక పెద్ద డ్రామా చేస్తారు. ఈసారి ఏం ఫోటో తెస్తారో, ఈసారి ఏం వీడియో తెస్తారో అనేటువంటి ఒక ఉత్కంఠ, ఒక మంచి డ్రామాటిక్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి. కనుక ఇప్పుడు హస్తం చూపిస్తారా, ఇప్పుడు లేకపోతే శివుడి మెడలో పాము చూపిస్తారా, ఇంకేం చూపిస్తారా, చాలా ఫన్నీగా ఉంటుంది అని ఒక ఫన్నీ థింగ్ అయిపోయింది పార్లమెంట్ అనేది. ఎంత ఫన్నీగా అయిపోయింది అని అంటే ఒక మెచ్యూరిటీ అనేది వారి నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇంకొక డ్రామా, కొత్త డ్రామా, లేదని అంటే ఒక ప్రజెంటేషన్, బయటికి వెళ్ళేసి ఒక మీడియా వాళ్ళ ముందర ఒక ప్రజెంటేషన్, ఇవి అవుతున్నాయి. కానీ రాష్ట్రపతి ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి, పార్లమెంట్ లో ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో కావాలి, మన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనం మాట్లాడాలి అనేది. పాపం నాకైతే అనిపిస్తున్నది, నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్ లో ఎలా ఇస్తారో అలాంటి ఒక కోచింగ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కు ఒకటి పెట్టాలి, ఆ విధంగా క్లాసులు పెట్టాలని అనిపిస్తుంది ఆయనకు. మినిమం డిసెన్సీ, మినిమం డెకోరం లాంటివి ఏదీ లేకుండా నేను ఎల్ఓపి కనుక నేను ఏదైనా మాట్లాడొచ్చు, కనుక ఏదైనా రూల్స్ చెప్పబోతే నన్ను మాట్లాడనివ్వరు, నన్ను అడుగుంటున్నారు అని బయటకు వచ్చి మీడియా దగ్గర మాట్లాడడం. ఈరోజు ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యవహారంలో ధర్నాలు చేయడం, బయట వస్తున్నటువంటి ఆయన బిట్టును పట్టుకొని చెప్పేసి ట్రైటర్ అని కామెంట్ చేయడం, అంటే ఎంతకాలం ఈ బచ్పని అని నేను అంటున్నాను. ఎట్లయితే ఈ గతంలో వెళ్ళేసి మోడీ గారికి ముద్దు పెట్టడం కానీ, కన్ను కొట్టడం కానీ, ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఎంతకాలం ఇంకా ఈ చైల్డిష్ మైండ్ సెట్ అని నా బాధ. ఇది అపోజిషన్ లీడర్స్ రాహుల్ గాంధీనన్నా ట్రైన్ చేయాలి, లేదంటే ఒక డిగ్నిఫైడ్ వ్యక్తినన్నా పెట్టుకోవాలి వెంటనే. కాంగ్రెస్ చాలా నష్టపోతుంది. నా బాధ ఏంటంటే బలమైన అపోజిషన్ కావాలి. బలమైన అపోజిషన్ కావాలంటే కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే ఆ ఇంటి నుంచి ఒక వ్యక్తి ఉంటే చాలు అని అనుకుంటుంది. అట్లా కాదు, ఆయనలో ఆ మెచ్యూరిటీ ఇంకా డెవలప్ కానప్పుడు 58 ఏళ్ళు 57 వచ్చేసినాయి. టీ షర్ట్ వేసినంత మాత్రం యువకుడు కాదు అతను, కనుక వృద్ధాప్యం కూడా వచ్చేస్తుంది. 60 years దగ్గరకు రాబోతున్నాడు. ఇప్పుడు అలాంటి మెచ్యూర్డ్ ఎల్డర్లీ పర్సన్ గా ఎదగాలి కదా, డ్రెస్ తో కాదు కదా యువకుడు అయ్యేది. కనుక బిహేవియర్ లో కూడా మార్పు రావాలి కదా. బాగా అదే అండి సత్య గారు, సాయి గారు. మీరు అన్నదే కరెక్టే. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ నేను తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కృష్ణతేజ గారు కూడా ఉన్నారు, ఆయన అడుగుదాం. యాక్చువల్లీ కృష్ణతేజ గారు, నిజంగా ఇప్పుడు మురళీ సార్ లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది రాహుల్ గాంధీ వల్ల అని. మీకు అట్లా అనిపిస్తుందా? ఎందుకంటే 3 రోజులకి వెళ్ళి చూస్తే అఫ్ కోర్స్ కాంగ్రెస్ కి హెడ్లైన్స్ వస్తున్నాయి, కానీ ఓట్లుగా మారకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆయన నిజంగా నిన్న